ఈరోజు వచ్చేసి మనం వాటర్ సైకిల్ గురించి నేర్చుకుందాం. క్లౌడ్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి అవి కూడా కొద్దిగా చూద్దాం. వాటర్ సైకిల్ మనకు తెలుసు, వాటర్ అనేది కంటిన్యూస్ ఎక్స్చేంజ్ అవుతున్నాయి అట్మాస్ఫియర్లో. ఓషన్స్, కాంటినెంట్స్, ఎవాపరేషన్ వల్ల కానీ, ట్రాన్స్పిరేషన్, కండెన్సేషన్, ప్రెసిపిటేషన్, ఇలా అన్నీ. ఈ మాయిశ్చర్, అట్మాస్ఫియర్లో ఉన్న మాయిశ్చర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఎవాపరేషన్ నుంచి వచ్చింది. ప్లాంట్స్ నుంచి తర్వాత ట్రాన్స్పిరేషన్ వచ్చింది, ఎవాపో ట్రాన్స్పిరేషన్ అంటారు. ఎవాపరేటెడ్ వాటర్ ఏమవుతుంది, కండెన్సేషన్ అని చెప్పి క్లౌడ్స్ ఫామ్ అవుతాయి. ఎప్పుడైతే సాచురేషన్ రీచ్ అవుతుందో క్లౌడ్స్ వాటర్ ఇస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెయిన్, ప్రెసిపిటేషన్. టోటల్ అమౌంట్ ఆఫ్ మాయిశ్చర్లో వచ్చేసి కాన్స్టెంట్ ఉంది మన సిస్టంలో. ఒక బ్యాలెన్స్ అవసరం ట్రాన్స్పిరేషన్కి, ప్రెసిపిటేషన్కి. ఇది హైడ్రాలజికల్ సైకిల్ మెయింటైన్ చేస్తుంది. హ్యూమిడిటీ అంటే ఏంటంటే వాటర్ వేపర్ ఇన్ ఎయిర్. వాటర్ వేపర్ ప్రజెంట్ ఇన్ ద ఎయిర్ హ్యూమిడిటీ అంటారు. అసలు వాటర్ వేపర్ అంటే ఏంది? వాటర్ వేపర్ అట్మాస్ఫియర్లో ఎంత ఉంది అంటే 0 నుంచి 4% ఉంటుంది. బై వాల్యూమ్ 2% అనుకోవచ్చు అట్మాస్ఫియర్లో. వాటర్ వేపర్ ఇన్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ వేపర్ ఇన్ ద అట్మాస్ఫియర్ విచ్ ఇస్ హ్యూమిడిటీ ఇస్ మేడ్ బై హైగ్రోమీటర్తో మెజర్ చేస్తారు. అసలు వాటర్ వేపర్ ఎందుకు అవసరం అంటే ఇది ఇన్కమింగ్ రేడియేషన్ని, అవుట్ గోయింగ్ రేడియేషన్ అబ్జర్వ్ చేస్తుంది. సో ఎర్త్ హీట్ బడ్జెట్ని రెగ్యులేట్ చేస్తుంది. ఇది వాటర్ వేపర్ ఎంత ఉందో అది ఏం డిసైడ్ చేస్తుంది అంటే క్వాంటిటీ ఆఫ్ లేటెంట్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ స్ట్రోమ్స్. డిసైడ్స్ ఎంత హీట్ ఉంది, క్వాంటిటీ ఆఫ్ లేటెంట్ ఎనర్జీ ఎంత ఎనర్జీ ఉంది స్టోర్డ్ ఇన్ ద అట్మాస్ఫియర్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ స్ట్రోమ్స్ అండ్ సైక్లోన్స్. క్వాంటిటీ ఆఫ్ లేటెంట్ ఎనర్జీ స్టోర్డ్. అట్మాస్ఫియరిక్ మాయిశ్చర్ ఎఫెక్ట్స్ హ్యూమన్ బాడీస్ కూలింగ్ రేట్ బై ఇన్ఫ్లుయెన్సింగ్ ద సెన్సిబుల్ టెంపరేచర్. మన హ్యూమన్ బాడీ కూడా ఎంత కూల్ అవ్వాలో అది కూడా సెన్సిబుల్ టెంపరేచర్స్ని బై ఇన్ఫ్లుయెన్సింగ్ సెన్సిబుల్ టెంపరేచర్. అబ్సల్యూట్ హ్యూమిడిటీ, ABSOLUT, absolute humidity. Actual amount of water vapor present in the atmosphere is called actual amount of water vapor. ఇది అబ్సల్యూట్ హ్యూమిడిటీ అంటారు. ఇది ఎలా అంటే వెయిట్ ఆఫ్ వాటర్ వేపర్ పెర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ అండ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ గ్రామ్స్ పర్ క్యూబిక్ మీటర్. అంటే వెయిట్ ఆఫ్ వాటర్ వేపర్ పెర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ యూనిట్ వాల్యూమ్కి ఇది అన్నట్టు. ఇది అన్నట్టు ప్లేస్ టు ప్లేస్ డిఫరెంట్గా ఉంటుంది. ఓషన్స్ మీద ఎక్కువ ఉంటుంది, అక్కడ వాటర్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అవైలబిలిటీ ఆఫ్ ఎయిర్ టు హోల్డ్ వాటర్ వేపర్ డిపెండ్స్ ఎంటైర్లీ ఆన్ ఇట్స్ టెంపరేచర్. వామ్ ఎయిర్ కెన్ హోల్డ్ మోర్. ఇంకా ఇది టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎబిలిటీ ఆఫ్ ఎయిర్ టు హోల్డ్ వాటర్ వేపర్. ఎబిలిటీ ఆఫ్ ఎయిర్ టు హోల్డ్ వాటర్ వేపర్ depends entirely on its temperature. Entirely on its temperature. Warm air can hold more moisture than cold air. Warm air can hold more moisture than cold air. ఇది అన్నట్టు. వామ్ ఎయిర్ కెన్ హోల్డ్ మోర్ వర్షం. కోల్డర్ ఈస్ మోస్ట్లీ డ్రై. కోల్డర్ అనేది డ్రైగా ఉంటుంది. యాజ్ వాటర్ వేపర్ కండెన్సేషన్, కోల్డర్ అనేది చాలా డ్రైగా ఉంటుంది. మనం అందరం ఏమనుకుంటాం కోల్డ్ ఎయిర్లో ఎక్కువ మాయిశ్చర్ కాదు, వామ్ ఎయిర్లోనే ఎక్కువ మాయిశ్చర్ పడుతుంది. కోల్డ్ ఎయిర్ అనేది డ్రైగా ఉంటుంది. ఎందుకంటే వాటర్ వేపర్ అనేది ఇక్కడ వేపర్ అనేది కండెన్స్ డ్యూ లాగా, స్నో లాగా, అదర్ ఫామ్స్ వచ్చి గ్రౌండ్లో పడిపోతుంది. ఇక్కడ వాటర్ వేపర్ ఎలా కండెన్స్ అయ్యి డ్యూ లాగా అన్నీ ఉంటాయి. సో కోల్డ్ ఎయిర్ అనేది డ్రై ఉంటుంది.
రిలేటివ్ హ్యూమిడిటీ అంటే ఏంది? అబ్సల్యూట్ హ్యూమిడిటీ చూసాము. అబ్సల్యూట్ హ్యూమిడిటీ అంటే యాక్చువల్లీ ఎంత ఉంటుందో అది. దాని వచ్చేసాము వామ్ ఎయిర్ ఎక్కువ మాయిశ్చర్ ఉంటుంది అని చెప్పి, టెంపరేచర్ రెగ్యులేట్ చేస్తుంది అని చెప్పి చూసినాము. రిలేటివ్ హ్యూమిడిటీ అనేది ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ మాయిశ్చర్ ప్రజెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్ కంపేర్డ్ టు ఇట్స్ ఫుల్ కెపాసిటీ. పర్సంటేజ్ ఆఫ్ మాయిశ్చర్ present in the atmosphere compared to its full capacity. Compared to its full capacity at a given temperature is known as relative humidity. Relative humidity అంటే actual amount of water vapor in the air, absolute humidity by relative humidity ఎలా మెజర్ చేస్తారంటే actual amount of water vapor, that is absolute humidity by హ్యూమిడిటీ ఎట్ సాచురేషన్ పాయింట్, మ్యాక్సిమం కెపాసిటీ అంటాము. ద మ్యాక్సిమం వాటర్ వేపర్ ద ఎయిర్ కెన్ హోల్డ్ ఎట్ ఎ గివెన్ టెంపరేచర్. హ్యూమిడిటీ ఎట్ సాచురేషన్, హ్యూమిడిటీ ఎట్ సాచురేషన్ చూద్దాం ఇప్పుడు. ఇది ఏదంటే ఇది టెంపరేచర్ పైన డిపెండ్. ఈ టెంపరేచర్లో ఎంత ఇది ఏదంటే ఈ టెంపరేచర్లో ఎంత మ్యాక్సిమం ఇటు ఆపరేట్ చేస్తూ ఎంత దానిలో పెట్టుకోగలదో అదన్నట్టు. టెంపరేచర్ చేంజ్ అవుతే కెపాసిటీ చేంజ్ అవుతుంది, మాయిశ్చర్ ఎంత పెట్టుకోవాలో అనేది. ఆ కెపాసిటీ ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. సో అలా రిలేటివ్ హ్యూమిడిటీ ఎఫెక్ట్ అవుతుంది. రిలేటివ్ హ్యూమిడిటీ డిటర్మైన్స్ ద అమౌంట్ ఆఫ్ అండ్ రేట్ ఆఫ్ ఎవాపోరేషన్ ఎంత జరగాలి, అమౌంట్ ఆఫ్ ఎవాపోరేషన్ చేస్తే కూడా రిలేటివ్ హ్యూమిడిటీ ఇంపార్టెంట్ అన్నట్టు. ఏదైతే ఎయిర్ కంటైనింగ్ మాయిశ్చర్ టు ఇట్స్ ఫుల్ కెపాసిటీ ఉందనుకో దాన్ని సాచురేటెడ్ అంటాము. అట్ దిస్ ఈ టెంపరేచర్లో ఏమైందంటే ఎయిర్ ఇంకా ఏదో అడిషనల్ అమౌంట్ ఆఫ్ మాయిశ్చర్ తీసుకోదు, సో ఎవాపరేషన్ తగ్గిపోద్ది. దట్స్ ద రిలేటివ్ హ్యూమిడిటీ ఆఫ్ ద సాచురేటెడ్ ఎయిర్ ఈస్ 100%. సాచురేటెడ్ ఎయిర్ ఒక రిలేటివ్ హ్యూమిడిటీ 100%, ఎందుకంటే అది వేపర్ తీసుకోదు. ఒకవేళ ఇఫ్ ద ఎయిర్ ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ ఆఫ్ మాయిశ్చర్ ఉందనుకో దాని కెపాసిటీ కన్నా, అప్పుడు అన్సాచురేటెడ్ అని అంటే అప్పుడు ఆఫ్ కాబట్టి 100%, అప్పుడు ఎవాపరేషన్ పెరుగుతుంది. రిలేటివ్ హ్యూమిడిటీ అనేది ఇది ఓషన్లో ఎక్కువ ఉంది, కాంటినెంట్స్లో తక్కువ ఉంటుంది. ఎందుకంటే అబ్సల్యూట్ హ్యూమిడిటీ ఓషన్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఎందుకంటే అక్కడ వాటర్ వేపర్ ఎక్కువ, వాటర్ ఎక్కువ ఉంది ఎవాపరేషన్ కానీ. మరి రిలేటివ్ హ్యూమిడిటీని చేంజ్ కావాలంటే రెండు రకాలుగా చేంజ్ చేయొచ్చు. ఎలా చేంజ్ చేయొచ్చు? మనం ఎక్కువ మాయిశ్చర్ యాడ్ చేస్తే ఎవాపరేషన్ ద్వారా ఆ అబ్సల్యూట్ హ్యూమిడిటీని ఇది అబ్సల్యూట్ హ్యూమిడిటీ ఆర్ హ్యూమిడిటీ సాచురేషన్ ఇది పెంచవచ్చు. అబ్సల్యూట్ హ్యూమిడిటీ పెంచితే ఇది ఎలా పెంచవచ్చు? ఎక్కువ ఎవాపరేషన్ ద్వారా మాయిశ్చర్ యాడ్ చేసుకోవచ్చు, అప్పుడు ఇది పెడుతుంది. లేకపోతే టెంపరేచర్ చేంజ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా మరి టెంపరేచర్ ఎందుకు చేంజ్ చేయొచ్చు అంటే బై చేంజింగ్ ఆ టెంపరేచర్ వల్ల ఏమవుతుంది? సాచురేషన్ పాయింట్ చేంజ్ అవుతుంది. సో బై చేంజింగ్ టెంపరేచర్ ఆఫ్ ఎయిర్ మార్చవచ్చు. అది ఎయిర్ ఎలా సాచురేషన్ పాయింటే మారుస్తున్నాం అన్నట్టు. ఒకవేళ టెంపరేచర్ని డిక్రీజ్ చేసినాం అనుకో, అప్పుడు మాయిశ్చర్ హోల్డింగ్ కెపాసిటీ తగ్గుతుంది, అప్పుడు సాచురేషన్ పాయింట్ కూడా తగ్గుతుంది. అప్పుడు ఏమైందంటే రిలేటివ్ హ్యూమిడిటీ పెరుగుతుంది అన్నట్టు. అది ఎలానో చూద్దాం. ఒకవేళ టెంపరేచర్ తగ్గితే రిలేటివ్ హ్యూమిడిటీ పెరుగుద్ది. ఇది ఎలానో చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్, మామూలుగా ఒక వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఉందనుకో, ఇది టీ టెంపరేచర్ దగ్గర ఉంది. మనం ఏమనుకుంటే ఇక్కడ ఒక 0.5 kg గాన వాటర్ వేపర్ వేస్తే వాటర్ వేపర్ అక్కడ ఉన్నప్పుడు సాచురేషన్ అవుతుంది అనుకున్నాం. అప్పుడు రిలేటివ్ హ్యూమిడిటీ ఒక 0.5 kg ఉన్నప్పుడు వాటర్ వేపర్ వేసినప్పుడు సాచురేషన్ అవుతుంది. ఇక్కడ అప్పుడు రిలేటివ్ హ్యూమిడిటీ 100% ఉన్నట్టు. ఒకవేళ 0.5 kg ఆఫ్ వాటర్ వేపర్ ఉంటే సాచురేట్ అయింది అనుకుంటే అలా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే 1 మీటర్ క్యూబ్ ఆఫ్ ఎయిర్ అయితే ఇప్పుడు ఇందులో ప్రస్తుతానికి 0.2 kg ఉందనుకున్నాం. అంటే అబ్సల్యూట్ హ్యూమిడిటీ 0.2, రిలేటివ్ హ్యూమిడిటీ వచ్చేసి 0.2/0.5 which is into 100 which is 45%. రిలేటివ్ హ్యూమిడిటీ ఎంత? 0.2 which is absolute humidity. ఇదేమో ఇట్ సాచురేషన్ 100% ఉందిగా. 0.5 into 100 = 40% అన్నట్టు.
ఈ రిలేటివ్ హ్యూమిడిటీని ఇప్పుడు మనం ఏం చేయాలి, సాచురేషన్ 0.2 ఉంది, కానీ 0.5లో సాచురేషన్ అవుతుంది. దాన్ని ఎట్లా చేయాలి, ఒక 0.3 యాడ్ చేస్తే అయిపోయి కదా వాటర్ వేపర్ ఇలా అవ్వచ్చు. ఇది ఒక టెక్నిక్. ఇంకొకటి ఏది ఇప్పుడు అంటే ఈ టెంపరేచర్ తగ్గించవచ్చు. టెంపరేచర్ తగ్గిస్తే సాచురేషన్ పాయింట్ని తగ్గిస్తాము అన్నట్టు. ఎలా అంటే మనం ఏమనుకున్నాం, ఈ 1 మీటర్ క్యూబ్ ఆఫ్ ఎయిర్ని ఒక టెంపరేచర్ 2 degrees తగ్గించినాం అనుకున్నాం. 2 degrees తగ్గిస్తే ఏమవుతుంది, ఇప్పుడు వాటర్ హోల్డింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. ఎందుకంటే టెంపరేచర్ తగ్గిపోయింది. టెంపరేచర్ తగ్గించాము, అప్పుడు ఏమవుతుంది అంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అంటే సాచురేషన్ పాయింట్ అది విల్ ఫాల్. ఎందుకంటే టెంపరేచర్ తగ్గించాము అని. ఇప్పుడు ఏం అర్థం చేస్తున్నాం అంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ డిక్రీజెస్ బై 0.1 kg ఫర్ 1 degree. ఒక 1 degree పడిపోతే 0.1 kg తగ్గింది అనుకుందాం. సో 2 degrees తగ్గిస్తే 0.2 తగ్గింది అనుకున్నాం. ఇప్పుడు వచ్చేసి కొత్త సాచురేషన్ పాయింట్ ఎక్కడ వస్తుంది, ఒకవేళ 2 degrees తగ్గిస్తే అప్రాక్సిమేట్లీగా 0.2 kg తగ్గింది అనుకుందాం సాచురేషన్ పాయింట్ది. సో ఇప్పుడు 0.3 దగ్గరనే జరుగుతుంది. సో ఇప్పుడు సాచురేషన్ ఆఫ్ 1 meter క్యూబ్ ఒక 1 kg ఆఫ్ 0.1 kg ఆఫ్ వాటర్ వేపర్ యాడ్ చేస్తే అయిపోయి. ఇంతకుముందు ఏమంటే ఇక్కడ 0.3 యాడ్ చేయాల్సి వస్తుండే, 0.5 0.3 యాడ్ చేయాలి. ఇప్పుడు అంత అవసరం లేదు అన్నట్టు. సో ఇది అన్నట్టు. సో టెంపరేచర్ని చేంజ్ చేస్తే దాని సాచురేషన్ పాయింట్ తగ్గించాం అనుకో, దాని కెపాసిటీని ఓకే పర్సంటేజ్ అలా చూసుకుంటాం. ఇప్పుడు స్పెసిఫిక్ హ్యూమిడిటీ అంటే ఏంటి, స్పెసిఫిక్ హ్యూమిడిటీ అనేది వెయిట్ ఆఫ్ వాటర్ వేపర్ పెర్ యూనిట్ ఆఫ్ ఎయిర్. ఈ స్పెసిఫిక్ హ్యూమిడిటీ అనేది చేంజెస్ ఇన్ టెంపరేచర్ కానీ ప్రెషర్ కానీ ఎఫెక్ట్ అవ్వదు. స్పెసిఫిక్ యూనిట్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది. స్పెసిఫిక్ యూనిట్ చేంజ్ చేయాలంటే ఏం చేయాలి, మాయిశ్చర్ యాడ్ చేయాలి లేకపోతే మాయిశ్చర్ తీయాలి, అంతే. స్పెసిఫిక్ హ్యూమిడిటీ SPCIFIC specific humidity is expressed as weight of water vapor per unit weight of air. It does not affected by temperature or pressure.